నమస్కారము. ఇవాళ మనము శ్రీ అరవిందుల వారి యోగ మూలములు స్వాధ్యాయం మొదలు పెడుతున్నాము. ఇది ఒక 6 వారాల క్లాసెస్గా మనం అనుకున్నాము. సో ఇవాళ మొదటి చాప్టర్తో మొదలు పెడదాం. మనం పుస్తకంలోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు శ్రీ అరవింద గురించి చెప్పుకుందాం. మనం శ్రీ అరవిందుల వారు 1872లో కలకటాలో జన్మించారు. అక్కడ వారికి 5 ఏళ్ళు రాగానే మన నాన్నగారు ఆయన్ని పాశ్చాత్య చదువులు ముఖ్యము, బ్రిటిష్ ఇండియాలో పైకి రావాలంటే ఈయన్ని ఇంగ్లాండ్ పంపించి ఐఏఎస్ చేద్దాం అనే ప్రయత్నంతో 5వ ఏటే ఆయన ఇంగ్లాండ్ పంపించేశారు. ఆయన దాదాపు 21వ ఏడు దాకా అక్కడే ఉండి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇండియా వచ్చారు. వచ్చి గుజరాత్లో అక్కడ మహారాజా దగ్గర కొన్నాళ్ళు పనిచేసి తర్వాత నెమ్మదిగా ఆయన కాలేజ్లో కూడా పనిచేసి వైస్ ప్రిన్సిపల్గా దాకా పనిచేసి ఆయన బ్రిటిషర్స్ పొలిటికల్ సిస్టమ్ బాగాలేదు, మనకి దేశానికి పూర్తి స్వాతంత్రం రావాలి అని చెప్పేసి ఆయన స్వాతంత్ర పోరాటంలోకి దూకేశారండి. కొన్నేళ్ళు కల్కటా షిఫ్ట్ అయ్యి కొన్నేళ్ళు అక్కడ స్వాతంత్ర పోరాటం కంటిన్యూ చేసిన తర్వాత ఆయన సహచరులు ఒక బాంబు కేసులో ఇరుక్కుపోయారు బ్రిటిషర్స్తో. శ్రీ అరవిందుల వారికి శ్రీ అరవిందుల వారి రచనలు బ్రిటిషర్స్ని చాలా భయపెడుతూ ఉండేవి. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో ఎలా రాసేవాళ్ళంటే అందరినీ ఉద్రేకంతో మన స్వాతంత్రం ఎట్టి పరిస్థితుల్లో కావాలి, బ్రిటిషర్స్ని బయటికి పంపించేయాలి అని చెప్పేసి చాలా ఉద్రేకించేసేవాళ్ళు మిగతా ఫాలోవర్స్ అందరినీ. అందుకని బ్రిటిషర్స్ ఈయన ఎలా జైల్లో పెట్టాలని చూస్తుంటే ఈ అవకాశం దొరికిన ఆయన తీసుకెళ్ళి 1 సంవత్సరం జైల్లో పెట్టేశారు. కానీ విచిత్రం ఎలా ఉంటుందో చూడండి. ఆ 1 ఇయర్లో ఆయన జైల్లో ఆయన చెప్తారు, శ్రీకృష్ణుల వారు నా చేతిలో భగవద్గీత పెట్టి నా చేత సాధన చేయించారు అంటారు. ఆ సాధన ఎక్కడి దాకా వెళ్ళిందంటేనండి, ఆయనకి శ్రీకృష్ణ సాక్షాత్కారం లభించింది జైల్లో. ఆ తర్వాత శ్రీకృష్ణుల వారు ఆయనకి ఇచ్చిన సందేశం ఏమిటంటే, ఈ పొలిటికల్ పోరాటం ఏదైతే ఉందో అది నేను చూసుకుంటాను, నీకు దాని గురించి ఇంకా వరి లేదు, భారతదేశం ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళి మానవుడు ఎలా ఉన్నతిని పొందగలడు, మానవుడు తన ఇగ్నోరెన్స్ నుంచి, అజ్ఞానం నుంచి బయటపడి దైవత్వంలోకి ఎలా వెళ్ళగలడు, దీని మీద నువ్వు సాధన చెప్పేసి ఆయనకి ఆదేశం ఇవ్వడంతో ఆయన బ్రిటిష్ ఇండియా వదిలేసి ముందు చందర్గరూర్ అనే ఊరికి ఫ్రెంచ్ ఇండియాలోకి వచ్చి తర్వాత పాండిచ్చేరి వచ్చేసి అక్కడ దాదాపు 40 ఏళ్ళు ఆయన సాధన చేసుకోవడం జరిగింది. సో క్లుప్తంగా ఇది శ్రీ అరవిందుల లైఫ్ జర్నీ. ఆయన స్వాతంత్రం పోరాటం కోసం ఎన్నో ఏళ్ళు అక్కడ బెంగాల్లో ఉండి ఆ తర్వాత ఇటు వచ్చారు. చివరికి ఇండియాకి స్వాతంత్రం ఆగస్ట్ 15, 1947 రోజు వచ్చింది కదండి. శ్రీ అరవిందుల వారి పుట్టినరోజు ఆగస్ట్ 15. ఆయన అంటారన్నమాట, దేవుడు నా సంకల్పం మీద ఆమోదం పెట్టాడు, ఆమోదపు ముద్ర వేశాడు అనే భావన ఉంది నాకు, అందుకనే మన స్వాతంత్రం ఆగస్ట్ 15కి వచ్చింది అని అనడం జరిగింది. ఆయన 1950లో దేహత్యాగం చేశారండి. సో క్లుప్తంగా శ్రీ అరవిందుల వారి జీవిత చరిత్ర ఇది. ఇప్పుడు ఆయన చూపించిన యోగ మార్గాన్ని పూర్ణ యోగం అంటారు. పూర్ణ యోగంలో కొన్ని ముఖ్య అంశాలు మనం కవర్ చేద్దాము, ఆ తర్వాత మనం చాప్టర్లోకి వెళ్దాం. అప్పుడు ఏమవుతుందంటే మనం చాప్టర్ టచ్ చేసినప్పుడు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది మనకి. ఈ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ పూర్ణయోగ ఏదైతే ఉందో అది మనకి ఈ చాప్టరే కాదు, ఈ పుస్తకం మొత్తం మీద ఉపయోగపడుతుంది. ఇప్పుడు శ్రీ అరవిందుల వారి యోగంలో సెంట్రల్ పాయింట్ ఏమిటి ఎవరన్నా అడిగితే ఆయన మెయిన్ ఫోకస్ దేని మీద అంటే మన చైతన్యం మీద. శ్రీ అరవిందుల వారి పూర్తి పూర్ణయోగం చైతన్యం చుట్టూనే తిరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడితే శ్రీ అరవిందుల వారి పూర్ణయోగమే కాదు, ఏ యోగ మార్గమైనా మానవ చైతన్యాన్ని పూర్తిగా పరిశుభ్రం చేసి దైవత్వానికి తీసుకెళ్లడమే, అదే యోగం అంటే. ఇన్ఫ్యాక్ట్ యోగమే కాదండి, సనాతన ధర్మంలో ప్రతి ప్రక్రియ కూడా నెమ్మదిగా మన చైతన్యాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఉందండి. మనం చేసే పూజలు కానీ, మనం చేసే జపాలు కానీ, మనం చేసే ఆధ్యాత్మిక చింతన కానీ, ఏది చేసినా సరే ఫైనల్గా ఇదే. అదే కాదు, ఇన్ఫ్యాక్ట్ శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, అసలు ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది దాని సెంట్రల్ పర్పస్ ఏమిటి అంటే
చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక రకంగా చూస్తే దశావతారాలు అదే కదా మనకి చూపించేది. ముందు చేప, తర్వాత తాబేలు, తర్వాత నెమ్మదిగా చైతన్యం ఏమైంది, ఉద్భవించి మానవుడిలో ఒక లెవెల్లో సెటిల్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. అందుకని శ్రీ అరవిందులు ఏమంటారంటే నేచర్ ఈజ్ డూయింగ్ యోగా అంటారు. ఆల్ నేచర్ ఈజ్ డూయింగ్ యోగా అంటారు. మనకి తెలియకుండానే మన చైతన్యాన్ని పైకి తీసుకెళ్లే యోగ ప్రక్రియ మన ప్రకృతిలో ఉంది అంటారు. ఆల్ లైఫ్ ఈజ్ యోగా అంటారు ఇంకో చోట. మనం చేసే ఏ పనైనా ఇలా మనని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ చైతన్యం అనేది ముఖ్య అంశం అండి. రెండో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి చైతన్యం పైకి వెళ్ళడానికి ఇబ్బంది ఏమిటి అంటే ఆయన రెండు విషయాలు చెప్తారు. ఈగో అండ్ డిజైర్, మన అహంకారము, మన కామము. అహంకారం అంటే ఏమిటి? అందరికీ తెలిసిన విషయం. మనం ఏమనుకుంటే ఆయనకి అహంకారం ఉందండి అంటే ఆయన ఏదో పెద్దగా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, అందరి మీద అరుస్తూ ఉంటాడు, లేకపోతే అందరినీ ఆయనకి కావాల్సినవన్నీ అందరి చేత చేయించుకుంటూ ఉంటాడు, మాట అంటే పడడు. ఇది మనం అహంకారం అనుకుంటాం సాధారణంగా. కానీ అహంకారానికి చాలా 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 రూపాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితం ఎలా గడుపుతామండి, మన సుఖం ఎలాగో అలా ఏర్పడేటట్టు చూసుకుంటాం. నా దేహం సుఖంగా ఉండాలి, నాకు భోజనం లభించాలి, నా కొడుక్కి చదువు రావాలి, నా కూతురికి చదువు రావాలి, మా ఆయన నన్ను సుఖంగా చూసుకోవాలి, మా ఆవిడ నన్ను జాగ్రత్తగా అన్ని ఇల్లంతా నా ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఈ నా తండ్రి, నా తల్లి, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా బిజినెస్, నా బ్యాంక్ అకౌంట్, ఈ నా 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 అనేది చూసారా, అది కూడా ఒక రకంగా అహంకారమే. ఇదేమిటండి ఇలా అంటారు, మన జీవితం అంతా దాంట్లోనే కదా గడుపుతున్నాం. అవునండి, దాంట్లోనే గడుపుతున్నాం మనం. ఆ సబ్ కాన్షియస్ లేయర్, మనకి తెలియని పొరలాగా మన జీవితం మొత్తాన్ని ఈ అహంకారం పేరుకుపోయిందండి. ఏ మూలలో చూసినా నా అనే పదం దాగుంటుంది, అక్కడ ఒక అహంకారం ఉంటుంది. మరి ఏం చేయాలండి అంటే చూద్దాం, యోగంలోకి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది అసలు విషయం ఏమిటి అనేది. ఇది ఒక ఆస్పెక్ట్. నా తర్వాత నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా చేస్తే అది సక్సెస్ అవ్వాలి, నేను ఇలా చేస్తే అది ముందుకెళ్ళాలి, నాకు 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 అదే కామం అండి. నేను కోరుకున్నది అవ్వాలి అనేది ఏదైతే ఉందో ప్రక్రియ, అదే కామం. అది ఏ రంగంలో అయినా అవ్వచ్చు. విశేషం పడి అది పురుషులకి స్త్రీల గురించి, స్త్రీలకు పురుషుల గురించి అనేది కాదు ఆయన చెప్పేది కామం అంటే. ఆ డిజైర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఎట్లా పోతుంది అంటే చూద్దాం, ముందుకు వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ రెండు మన మెయిన్ ప్రాబ్లమ్స్ అంటారు. సో ఒకటి, ఎటు చూసినా ఆయన మొత్తం పూర్ణయోగ సాధన అంతా దేని గురించి అంటే మన చైతన్యాన్ని పైకి తీసుకెళ్ళడం కోసం. దానికి ఉండే రెండు మేజర్ ఆబ్స్టికల్స్ ఏమిటంటే ఈ అహంకారము, కామము. ఇవి బేసిక్గా ఒక చెప్పాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఇంటెగ్రల్ యోగా, నేను పూర్ణయోగా మీకు చెప్పాను. ఇప్పుడు కొన్ని యోగ సూత్రాలు నేను టచ్ చేస్తాను. శ్రీ అరవిందుల వారు 36 వాల్యూమ్స్ రాశారు. ఎన్నో పుస్తకాలు మీకు వెనక్కి కూడా కనబడుతూ ఉంటాయి. ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, 36 వాల్యూమ్స్, 38 వాల్యూమ్స్ అలా ఇంకా పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు. కొత్త మెటీరియల్ దొరికితే వాళ్ళు కొత్త పుస్తకాలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు వీటన్నిటినీ క్లుప్తంగా దీంట్లో మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చి ఒక చోట జోడిస్తే మనకేమవుతుందంటే శ్రీ అరవిందుల పుస్తకాలు చదివినప్పుడు చాలా సులభం అయిపోతుంది. దీంట్లో మొదటి యోగ సూత్రం ఏమిటంటే అసెంట్ అండ్ డిసెంట్, ఆరోహణ అవరోహణ. పైకి వెళ్ళడం, కిందికి రావడం. సింపుల్గా చెప్పాలంటే ఏం పైకి వెళ్ళాలండి, ఏం కిందికి రావాలి అంటే దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మనిషి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం జరగాలి? ఒకటి, మనలోంచి ఒక ప్రార్థన పైకి వెళ్ళాలి, మనలోంచి ఒక ఆకాంక్ష పైకి వెళ్ళాలి, ఒక ఆస్పిరేషన్ రైజ్ అవ్వాలి మనలోంచి. నేను ఎదగాలి అనే ఒక తపన మొదలవ్వాలి. అది పైకి వెళ్ళడం వ్యక్తిగతంగా చూస్తే. మరి కిందికి ఏమొస్తుందండి? మన ప్రార్థనకి విని పైవాడు నెమ్మదిగా మనం అనుగ్రహిస్తాడు, మన చైతన్యంలో మార్పులు తీసుకొస్తాడు, మన ప్రకృతిని శాంతపరుస్తాడు, మనకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైనుంచి కిందికి వస్తున్నాయి. అసెంట్ ఆఫ్ ఆస్పిరేషన్, డిసెంట్ ఆఫ్ గ్రేస్, కృప. ఇది వ్యక్తిగత రూపంలో.
ఫిలసాఫికల్గా శ్రీ అరవిందో ఏం చెప్పాడంటే అసలు మానవుడు ముందుకెళ్ళాలనే తపన ఎందుకుంది అంటే ఈ మొత్తం ప్రకృతిలోనే ఒక ప్రోగ్రెస్, పైకి వెళ్ళాలి అనే ఒక ప్రకృతి మొత్తంలో కూడా పైకి వెళ్ళాలి అనే ఒక తపన ఉంది. ఆ తపన అందుకనే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అని చెప్పేసి ఆయన చెప్తారు. ఇవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్, మానవుడు ముందుకెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే దాని ముందే భగవంతుడి చిన్న అంశ మనలో ప్రవేశించింది. ఆ అంశ ఇంటికి వెళ్దామనే ప్రయత్నం చేస్తోంది. ఆ అంశ తన సచిదానంద స్వరూపాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. ముందు ఈ భౌతిక ప్రపంచంలో ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ రుచి చూసిన తర్వాత ఇవన్నీ నాకు ఆనందం ఇవ్వట్లేదు, ఇచ్చే ప్రతి చోట కొంత ఆనందము, కొంత విషాదము, కొంత ప్రాబ్లమ్స్, కొంత సొల్యూషన్స్ కలిసి వస్తున్నాయి. ఇది కాదు నేతి 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 అని ముందుకెళ్లే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. రెండో సూత్రం మీకు ఒక రకంగా చెప్పాలంటే చాలా సింపుల్గా అర్థమవుతుంది. సాకారం నిరాకారం. మనం సాకారమా నిరాకారమా? మనం ఎవరన్నా మనిషి గురించి చెప్తే ఆయన ఫలానా ఆయనండి అని అనగా మనకి దృష్టిలో ఏమొస్తుంది? సాకారం వస్తుంది. అంత హైట్ ఉంటాడు, ఇంత జుట్టు ఉంటుంది, ఇంత గెడ్డం ఉంటుంది, ఏదో ఇలా ఉంటుంది, లేకపోతే ఆవిడ అలా ఉంటారు అని చెప్పేసి మనం అనుకుంటాం. అది సాకార రూపం మాత్రమే. ఆధ్యాత్మిక రంగంలోకి దిగినప్పుడు మనకేమర్థం అవుతుందంటే మనిషి ఒక 10% సాకారం, 90% నిరాకారం. కొద్దిగా ఆలోచించండి. మనకు వచ్చే ఆనందం సాకారమా నిరాకారమా? అంటే లడ్డు తింటే ఆనందం వస్తుంది అనేది వేరే విషయం. మనకు వచ్చే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది దానికి మనం రూపకల్పన చేయలేము. ఏదన్నా మంచి వార్త వింటే ఆహ్లాదం వస్తుంది, అది నిరాకార రూపం. మనకి ప్రశాంతత కావాలండి అంటారు చాలామంది, ఆ ప్రశాంతత నిరాకార రూపం. అసలు కొద్దిగా ఆలోచిస్తే మన జీవితంలో జరిగే అనుభూతులన్నీ నిరాకారాలే. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఈ భౌతికాన్ని పట్టుకు వేళ్లాడుతున్నాం, మన చైతన్యం మొత్తం దీంట్లోనే పెరిగిపోయింది కాబట్టి నేను ఆనందంగా ఉన్నానంటే ఈ బాడీ ఆనందంగా ఉందాం అనుకుంటాం. అలా కాదు. అలాగే మనం దేవుడి గురించి ఆలోచించిన, మనం పొందవలసిన ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఆలోచించిన ఈ సాకార నిరాకారం మనం దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ వద్దాం ఈ అంశానికి. మూడో యోగ సూత్రం శ్రీ అరవిందుల వారు ఈ మానవుడి గురించి రాసినప్పుడు ఒక్కొక్క గురువు ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుందండి. ఈయన ఫ్రేమ్వర్క్ ఏం చేశారంటే మనకి సులభంగా అర్థం అవడం కోసం శ్రీ అరవిందుల వారు ఏం చేశారంటే ఒక 3 లేయర్ ఫ్రేమ్వర్క్, ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్గా ఇచ్చారు. ఫిజికల్, వైటల్, మెంటల్. భౌతిక కాయము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరం. భౌతిక కాయం మనందరికీ అర్థమవుతుంది, మనం పెద్దగా దాంట్లో డిస్కస్ చేయాల్సిన విషయం లేదు. ప్రాణమయ శరీరం అంటే ఏమిటండి అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు విషయాలు. మనకుండే ఎనర్జీ, మనకుండే ఇమోషన్స్. ఆ ఇమోషన్స్, ఎనర్జీస్ చాలా క్లోజ్డ్గా ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయండి. అదే మీకు కోపం వచ్చిందనుకోండి, ఉద్రేకం వచ్చిందనుకోండి, అదొక ఇమోషన్. దానివల్ల ఎనర్జీ ఏమవుతుంది? నెమ్మదిగా మనకి ఇక్కడ చెవులు ఎర్రబడిపోవడం, స్వెట్ రావడం, మనకి ఒక తీవ్రత కనబడుతుంది మన బాడీలో. ప్రాణమయ శరీరం అంతా ఒక రకంగా వికృతంగా తయారవుతుంది ఒకవేళ మనం నిజంగా దాన్ని చూడగలిగితే. ఆ ఎనర్జీ అంతా ఈ ఏరియాలోకి వచ్చేస్తుంది, మనకి కింద ఉండదు, స్పృహ ఉండదు మిగతా బాడీలో. ఈ రకంగా మన ఎనర్జీస్, ఇమోషన్స్ ఇంటర్లీక్డ్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాణమయ శరీరం అండి. ప్రాణసత్తా అంటారు ఈ పుస్తకంలో, మన యోగ మూలముల్లో. ఇది ఇమోషన్స్ అండ్ ఎనర్జీస్. మూడోది మనోమయం. ఇక్కడ ఆలోచనలు, వేరే థాట్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. అదే మనోమయం, మనస్సు. ఈ 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. అది మనిషి అట్ ద ఫండమెంటల్ లెవెల్. తర్వాత మిగతా ఉంటాయి పైన, మన మనస్సు పైన వేరే లెవెల్స్ ఉన్నాయి. అలాగే మన చివరి చాప్టర్ 6th చాప్టర్లో వస్తాయి సబ్ కాన్షియస్. అవన్నీ మన భౌతికం కాకుండా కింద కూడా ఇంకా వేరే లేయర్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత చూద్దాం. ఈ 3 ముందు అర్థం చేసుకుంటే మనకి ఫస్ట్ చాప్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ మూడింటిది ఏమిటంటే, ఒకటి సాకారం, భౌతికం సాకారం, మనోమయం ప్రాణమయం నిరాకారం. మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ యోగ సూత్రాలు ఒకటికొకటి జోడించుకుంటే మనకు అర్థం అవడం సులభం అవుతుందండి. సో ఇది. ఇంకొకటి కొన్ని పదాలు వాడతారు శ్రీ అరవిందో. లోవర్ నేచర్, హయ్యర్ నేచర్. లోవర్ అంటే కింద, హయ్యర్ అంటే పైన. లోవర్ నేచర్
ప్రకృతి. ఏం ప్రకృతి? మన కిందకి లాగే అధో ప్రకృతి. ఏమిటండి ఇది అంటే, మనకుండే పశు ప్రవృత్తి అంతా లోవర్ నేచర్ అని చెప్పాలి. మనకు వచ్చే ఉద్రేకాలు, మనకు వచ్చే జలసీసు, మనకు వచ్చే కోపాలు, మనకు వచ్చే ఇన్సెక్యూరిటీసు, భయాలు, ఫియర్స్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లోవర్ నేచర్. గ్రీడ్, జలసీ, కామక్రోధ మదమోహం ఆశ్చర్యాలు అని చెప్పేశారు కదా మన వాళ్ళు. ఇదంతా ఏమిటంటే మన పశు ప్రకృతి, మన లోవర్ నేచర్. హయ్యర్ నేచర్ ఏమిటంటే, ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు కదా, ఎందుకు వింటున్నారు? ఏదో తపన ముందుకెళ్దామని, ఏదో తపన పైకి వెళ్దామని. ఇది మనని పైకి లాక్కెళ్తూ ఉంటుంది. మన దైవత్వానికి దగ్గరికి తీసుకెళ్లేది హయ్యర్ నేచర్. అలాగే ఇంకో 2 పదాలు వాడతారు శ్రీ అరవిందో ఈ చాప్టర్లో. మీరు చూసే ఉంటారు, మీరు ఆల్రెడీ కొద్దిగా చదివారు కాబట్టి మీరు చూసే ఉంటారు. ఇన్నర్ నేచర్ అండ్ అవుటర్ నేచర్. బాహ్య ప్రకృతి, అంత ప్రకృతి. ఏమిటంటే మన ఇంద్రియాలు మన ఎప్పుడు బయటికి లాగుతూ ఉంటాయి. మనకి తెలియదు ఏమన్నా ఇంద్రియాలు అంటే గొప్ప గొప్ప వర్డ్ అనుకుంటాం మనం. మన వేదాంతం అంతా ఇంద్రియాల గురించి మాట్లాడుతుంది. బేసిక్గా మనం కార్లు, మోటార్ సైకిల్లో ఏం చేస్తామో తాళం పెట్టి తిప్పుతాం. తిప్పంగానే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనలో జరిగేది కూడా అదేనండి. ఈ తాళం పెట్టి తిప్పడం అంటే చూసారా, అదేమిటంటే మనం కళ్ళు తెరవడం. పొద్దున పూట ఇంద్రియాలు యాక్టివేట్ అయిపోతాయి, ఇంజిన్ మొదలవుతుంది. ఏ ఇంజిన్ మొదలవుతుంది? ఇక్కడ ఆలోచనలు మొదలైపోతాయి, భావాలు మొదలైపోతాయి, ఎమోషన్స్ నెమ్మదిగా. ఈ ఇంద్రియాలు ఒక ఇగ్నిషన్ కీ లాంటివి. మనకు అర్థం కాని విషయం ఏమిటంటే, మనం ఆ కీని పట్టుకుని అది స్టార్ట్ చేసేసి పరిగెట్టేస్తూ ఉంటాం దాని వెనకాల. ఆ కీని ఆపడం చేత కాలేదు మనకి ఇప్పుడు. సో ఈ ఇన్నర్ నేచర్, అవుటర్ నేచర్ ఏమిటంటే, ఈ బాహ్య ప్రపంచంతో మనకుండే రిలేషన్స్ అది మనం ఎప్పుడు బయటికి లాగుతూ ఉంటుంది మన చైతన్యాన్ని. మన చైతన్యం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే, ఒక 5 మేకలు కొట్టేస్తున్నాయి ఈ పంచేంద్రియాలు. ఎంతసేపు వాటితో ఇరుక్కుపోయింది మనకి. నెమ్మదిగా ఈ ఆధ్యాత్మిక చింతనతో వాటిలోంచి మనం బయటికి వచ్చి లోపలికి వెళ్ళాలి. నెమ్మదిగా దాని నుంచి విడిపించుకుని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ప్రశాంతత అక్కడ దొరుకుతుంది మనకి. ప్రశాంతత బయట దొరకదు. మనకి తెలియని విషయం ఏముంది? ఇంద్రియాల్లో మనం ఎప్పుడైతే కొట్టుకుంటూ ఉంటామో అక్కడ ప్రశాంతత లభించదనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకని లభించదు? ఎందుకంటే బాహ్యంలో ప్రకృతి సిద్ధాంతం ఏమిటి అంటే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. అన్ఫార్చునేట్గా మనం లాజికల్ పీపుల్ అనుకుంటాం. మనం ఏం చేసినా చాలా లాజికల్గా చేస్తామండి, ఆలోచించి చేస్తామండి అనుకుంటాం. కానీ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. మన ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ ఏంటంటే, నా జీవితంలో నేను పర్మనెంట్గా హాయిగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నాకు ఎదురు దెబ్బలు తగలకూడదు, నాకేం ప్రాబ్లమ్స్ రాకూడదు. ఇది మన సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్. అది సాధ్యమా? లాజికల్గా ఆలోచించండి. యదృశ్యం తద్నశ్యం. ఏది కనబడుతుందో అది నాశనం అయిపోతుంది ఎప్పుడో అప్పుడు. ఒకటి ఇవాళ ఇలా ఉంటే రేపు అలా ఉండదు. అది ప్రకృతి నియమం. ఈ దేహమే రేపు ఉండదు. ప్రతి 10 ఏళ్లకి ఇక్కడ గేర్లు మారిపోతూ ఉంటాయి. మారతాయే మారవా? 30 దాటిన తర్వాత 20లో ఉండే ఎనర్జీ ఉంటుందా? 40 వచ్చిన తర్వాత 30లో లేచినట్టు లేవగలమా? 60 వచ్చిన తర్వాత అరగంట సేపు జపానికి కూర్చోగలమా? ప్రకృతి ఏమిటంటే, మార్పు అనేది సహజం ప్రకృతిలో. అది మనం పట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇందాక ముందు చెప్పిన సూత్రం, నేను సాకారంలో స్టేబుల్గా హ్యాపీగా పర్మనెంట్గా ఉండలేను. భౌతికంలో పర్మనెంట్గా హ్యాపీనెస్ రాదు. మరి ఎక్కడొస్తుందండి? నిరాకారంలో ప్రయత్నించండి, అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎలా వస్తుందండి? మన మనస్సుని, మన ప్రాణమయ కోశాన్ని పరిశుద్ధత పెట్టి దాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటే అక్కడ మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. ఎంత పీస్ఫుల్గా ఉండొచ్చు అండి? భౌతికం ఏమైపోయినా సరే మనం చలనం లేకుండా ఉండొచ్చు. రమణ మహర్షి చెప్పారు, మీరు ఆపరేషన్ చేయండి, నేను చూస్తూ ఉంటానన్నారు. ఎనస్థీషియా లేకుండా ఆయన ఆపరేషన్ చేసేసారు. ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఆయన చైతన్యాన్ని మొత్తం భౌతికంలోంచి వెనక్కి లాగేసి మనోమయంలో పెట్టి నువ్వు ఇలా చూస్తూ ఉండని చెప్పాడు మనసు. అది చూస్తూ ఉంది. ఇక్కడ డాక్టర్లు వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే అంతవరకు వెళ్ళొచ్చు. భౌతికంలో సంబంధం లేని సచ్చిదానంద స్వరూపాన్ని తీసుకురావడమే మన ఆధ్యాత్మిక చింతన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇండివిజువల్, యూనివర్సల్ అండ్ ట్రాన్సెండెంటల్, ఈ 3 పదాలు వాడారు శ్రీ అరవిందో. ఇండివిజువల్ అంటే వ్యక్తిగతం, యూనివర్సల్ అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి విస్తరించి ఉంటుంది కదండి, అది మొత్తం కలుపుకుంటే అది యూనివర్సల్.
ట్రాన్సెండెంటల్ అంటే పరాత్పరం, పైన ఉన్నది. సో ఇండివిజువల్, యూనివర్సల్ అండ్ ట్రాన్సెండెంటల్. శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఆయన చెప్తారు, మనం ప్రశాంతంగా ఎలా ఉండాలి. ఒక ప్రశ్న వచ్చింది కదా మనకి, మన గ్రూప్లో కూడా రాశారు, మనసు ప్రశాంతంగా ఎలా ఉండాలి. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, ఆంతరంగికం, బాహ్యం. ఆంతరంగికంగా మనం ప్రశాంతత ఏర్పరచుకోవచ్చు. ఆలోచనలు వస్తాయా, మనం ఆలోచన నుంచి కొద్దిగా దూరంగా ఉండి చూడొచ్చు. కానీ శ్రీ అరవిందుల గారు ఏమంటారంటే అన్ని ఆలోచనలు నీలో మ్యానుఫ్యాక్చర్ అయి రావట్లేదయ్యా, బాహ్య ప్రకృతిలో కూడా ఆలోచనలు ఉంటాయి, నీ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ ఆలోచనలు నీ బుర్రలోకి వస్తాయి అని ఒక మాట చెప్తారు ఆయన. ఇక్కడ ఇండివిజువల్ యూనివర్సల్ లింక్ ఏర్పడుతుంది. ఇదేమిటండి కొత్తగా ఉంది, వింతగా ఉంది. యాక్చువల్గా అంత వింతగా లేదు. మనిషి బతకాలంటే ఏం చేయాలి, ముందు భోజనం చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుందండి, ప్రకృతిలోంచి వస్తుంది. ఇంకా ఏం చేయాలండి, ఊపిరి పీల్చుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుందండి, బాహ్య ప్రకృతిలోంచి వస్తుందండి లోపలికి. మంచినీళ్ళు తాగాలండి, బాహ్య ప్రకృతిలోంచి లోపల. భౌతిక లెవెల్లో ఎలాగైతే మనం ప్రకృతితో పూర్తిగా కలిసి ఉన్నామో, ప్రాణమయంలోనూ మనోమయంలోనూ కూడా అదే రకమైన ఇంటర్చేంజ్, గివ్ అండ్ టేక్, లోపలికి అభిప్రాయాలు రావడం వెళ్ళడం ఉంటాయి. ఎలా వస్తూ ఉంటాయండి, మన ఫ్రీక్వెన్సీని బట్టి, మన ట్యూనింగ్ని బట్టి, మనకి ప్రకృతిని మనం దీన్ని ఎలా మార్పు చేసుకుంటామో దానికి తగ్గ ఆలోచనలు బయట నుంచి లోపలికి వస్తాయి. ముందు చూద్దాం. అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. బాహ్య ప్రకృతి, అంత ప్రకృతి రెండు దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇండివిజువల్ అండ్ యూనివర్సల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. వీఆర్ నాట్ ఎ వ్యాక్యూమ్. ఇదంతా సీల్ చేసి లేదు. ప్రాణమయ కోశం యూనివర్సల్గా ప్రాణమయం నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది. కొంతమంది ఉంటారు చూడండి, భోజనం చేయక్కర్లేదు, నేను ఇవాళ సన్లైట్లో ఉన్నాను, నేను ఎనర్జీ వచ్చేసింది అంటారు. ఎలా వస్తుంది? ఆ ప్రాణమయ కోశాన్ని వాళ్ళు ఎంత పరిశుద్ధంగా చేశారంటే ఆ ఎనర్జీ డైరెక్ట్గా తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది, అంటే పూర్తిగా కాదు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మితాహారంతో మేనేజ్ చేస్తారు. ఎలాగండి అంటే నాకు ఎనర్జీ వస్తుందండి అంటారు. దీనికన్నా ముఖ్యమైనది ఆలోచనలు. మనం ఇక్కడ ఎలా ఫైన్ ట్యూన్ చేస్తామో ఆ ఆలోచనలు అలాంటివి వస్తాయి మనకి. దీన్ని మనం దైవత్వం వైపు తీసుకెళ్తూ ఉంటే మన ఆలోచనని పరిశుద్ధం చేసి మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి, మనకు అలాంటి ఎనర్జీస్ వస్తాయి. మనం పశుత్వం వైపు తీసుకెళ్తే మనకి ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకొక విషయం, పురుష అండ్ ప్రకృతి. ఇది మనం మళ్ళీ చూద్దాం. శ్రీ అరవింద వారు చెప్తారు, బేసికలీ మనం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన చుట్టూ ఉన్నదంతా ప్రకృతే, ఈ భౌతికం అంతా ప్రకృతి, ప్రాణమయ కోశం ప్రకృతి, మనోమయ కోశం ప్రకృతి, సాకారం అంతా ప్రకృతి. మరి నిరాకారం చాలా మటుకు ప్రకృతి. అదేమిటండి అంతా ప్రకృతి అంటారు, మరి మేము ఎక్కడున్నామండి, పురుషు ఎక్కడ, సాక్షి పురుషుడు ఎక్కడున్నాడండి అంటే, ఇప్పుడు మన చైతన్యం పూర్తిగా ప్రకృతిలో ఇమిడిపోయి ఉందండి. మనకి చాలా మటుకు కళ్ళు తెరిచినప్పటి నుంచి మన చైతన్యం ప్రకృతిలో ఇమిడిపోయింది. మనలో ఒక వెనకడుగు వేసి ప్రకృతిని నిష్పాక్షికంగా చూసే కెపాసిటీ మనకుంది. ఎప్పుడైతే మనం అలా ఒక వెనకంజ వేసి నేతి ఈ భౌతికం నేను కాదు, ఈ ఆలోచనలు నేను కాదు, ఈ ప్రాణమయ ఈ ఇమోషన్స్ అన్నీ నేను కాదు, ఈ ఉద్రేకాలు నేను కాదు, ఇవన్నీ ఉన్నట్టు తెలిసిన వాడిని నేను. కొద్దిగా మీరు ఆల్రెడీ ఇంతమంది గురువుల గ్రంథాలు చదివారు కాబట్టి మీకు చైతన్యం గురించి పరిచయం ఉండే ఉంటుంది. చైతన్యం ఏమిటి? అవేర్నెస్. నేను కాన్షియస్నెస్ కన్నా అవేర్నెస్ అనే వర్డ్ వాడతాను ఎక్కువ. ఎందుకంటే అవేర్ అంటే ఏమిటి? అక్కడ ఏదో ఉందని తెలియడం. ఆ అవేర్నెస్ మనలో ఎలా జాగృతం అవుతుంది అంటే అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ జాగృతం అవుతుంది. ఆ అవేర్నెస్సే సాక్షి పురుషుడు. నాకు ఆలోచనలు వస్తున్నాయి, నేను ధ్యానంలో కూర్చుంటే అని ఎవరికి తెలుస్తుంది? సాక్షి పురుషుడికి తెలుస్తుంది. మనం మెడిటేషన్ చేయమంటే ఫస్ట్ ప్రాబ్లం ఏమంటారు? సార్ ఆలోచనలు వచ్చేస్తున్నాయండి అంటారు. ఆలోచనలు వస్తున్నాయి అనేది ఎవరికి తెలుస్తుంది? సాక్షి పురుషుడికి తెలుస్తుంది. అయితే నువ్వు ఆ సాక్షి పురుషుడిగా ఉంది, ఆలోచనలు రాని పోని. సో ఇది పురుష అండ్ ప్రకృతి. పురుషుడు ప్రకృతిలోంచి బయటకు వచ్చి ఒక వెనకంచి వేసి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అప్పుడు సాక్షి పురుషుడు అవుతాడు. సో ఒక ఆల్మోస్ట్ ఒక 20 minutes 25 minutes మనం శ్రీ అరవిందుల గురించి తెలుసుకున్నాము. అలాగే పూర్ణయోగ సూత్రాల గురించి కొద్దిగా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మనం చాప్టర్ మొదలు పెడదాం. ఓకే, సో వి నౌ బిగిన్ ద ఫస్ట్ చాప్టర్, కామ్, పీస్
అండ్ ఈక్వాలిటీ. ఈ పర్టికులర్ చాప్టర్ గురించి శ్రీ అరబిందో చెప్తూ ఏమంటారంటే, ఆయన లెటర్స్ ఆన్ యోగా అనే పుస్తకం రాశారు. దాంట్లోంచి క్లుప్తంగా బేసిస్ ఆఫ్ యోగా వచ్చింది. దాని ట్రాన్స్లేషన్ యోగమూలములు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఈ విషయం. లెటర్స్ ఆన్ యోగాలో ఈ పర్టికులర్ టాపిక్స్ గురించి రాస్తూ ఆయన ఏమన్నారంటే, బేసిక్ రిక్విజిట్స్ ఆఫ్ ద పాత్, ఫౌండేషన్ ఆఫ్ సాధన, ఈ 2 చాప్టర్స్ రాశారు ఆయన ఆ పెద్ద పుస్తకం. బేసిక్ రిక్విజిట్స్ అంటే ఏమిటి? అసలు సాధన మొదలుపెట్టే ముందు ప్రీ ప్రైమరీ అని ఉంటుంది చూసారా, కిండర్ గార్డెన్కి వచ్చే ముందు. ప్రీ ప్రైమరీ ఏమిటయ్యా అంటే ఇదిగో ఇప్పుడు మనం చేయబోయే చాప్టర్. ఈ కామ్, పీస్ అండ్ ఈక్వాలిటీ, స్థిరత్వము, శాంతి, సమత్వము, ఇది ఫౌండేషన్ అండి. ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడానికి మొదటి అడుగు అంటారు ఆయన. మనకేమనిపిస్తుందంటే, ఇదేమిటండి బాబు, ఈ చాప్టర్ చదివిన తర్వాత ఈ చాప్టర్లో ఉన్నవి పట్టుకోవడానికే ఈ జీవితం అంతా సరిపోదో అనిపిస్తుంది, మీరు దీన్ని ఫస్ట్ అంటారు ఏమిటి అంటే, అవును అది నిజమే, ఇది ఫస్ట్ స్టెప్పే. శ్రీ అరబిందుల పూర్ణ యోగంలో శాంతి, స్థిరత్వము, సమత్వము అనేవి ఫస్ట్ స్టెప్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ఎ ఫౌండేషన్ ఇన్ యోగా ఇఫ్ ద మైండ్ ఈజ్ రెస్ట్లెస్. ద ఫస్ట్ థింగ్ నీడెడ్ ఈస్ టు క్వైట్ ద మైండ్. అసలు యోగంలో మన మనస్సు చెలిచ్చే కొద్దీ మనం అసలు మొదటి అడుగు కూడా వేయలేము, ఫస్ట్ ఫౌండేషన్ కూడా వేయలేము. సో ఏం చేయాలండి? ద ఫస్ట్ థింగ్ టు డూ ఇన్ సాధన ఈజ్ టు గెట్ ఎ సెటిల్డ్ పీస్ అండ్ సైలెన్స్ ఇన్ ద మైండ్. ముందు మనస్సుని శాంతపరచండి. ఎట్లాగా చూద్దాం, ఈ చాప్టర్లో అంతా వస్తుంది. ఈయన కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు, ఆ డెఫినేషన్స్ ఏమిటో చూద్దాం. క్వయట్ అంటే అచంచలత. ఇట్ ఈస్ అ కండిషన్ ఇన్ విచ్ దెర్ ఇస్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్స్. క్వయట్గా ఉండడం అంటే మనుషు అచంచలంగా ఉండాలి, అంటే 100 ఆలోచనలు అక్కడ భరతనాట్యం చేయకూడదు. రెండోది కామ్, స్థిరత. ఇట్ ఈస్ అ స్టిల్ అన్మూవ్డ్ కండిషన్ విచ్ నో డిస్టర్బెన్స్ కెన్ ఎఫెక్ట్. ఇది ఇందాక మనం అచంచలత, క్వైట్ అనుకున్నాక దానికంటే ఒక స్టెప్ పైన. ఏమిటంటే ఈ కామ్నెస్ వస్తే ఒక స్థిరత్వం వస్తుంది మనకి. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం చలించం, ఆ స్థిరత్వాన్ని పట్టుకుని ఉంటాం. మూడోది పీస్, శాంతి. ఇట్ ఈస్ అ స్టిల్ మోర్ పాజిటివ్ కండిషన్ అంటారు శ్రీ అరబిందో. ఇట్ క్యారీస్ అ సెన్స్ ఆఫ్ సెటిల్డ్ అండ్ హార్మోనియస్ పీస్ ఆర్ రెస్ట్. ఒక సమత్వము, ఒక సమన్వయము ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ కండిషన్ కామ్ కంటే. స్టెప్ బై స్టెప్ ఆయన బిల్డప్ చేసి 4 విషయాలు చెప్తారు. సైలెన్స్, నిశ్చల నిర్వత. It is a state in which either there is no movement of the mind or vital and a great stillness which no surface movement can pierce. ఆయన ఏమిటంటే, ముందు మనం ఈ 4 విషయాల్లోనూ ఏదో హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్స్ చేసి మైక్రోస్కోపిక్గా దీంట్లో అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ 4 మనలో పెంపొందించుకోవాలి. ఎలా చేయాలని ఇంకా చెప్తారు నెమ్మది. ఒక రకమైన శాంతి, ఒక రకమైన నిశ్చలత, ఏదన్నా ఇష్యూ వస్తే ఎక్సెసివ్గా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటము, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకోవాలి? ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ ద ఇన్వేషన్ ఆఫ్ ట్రబ్లింగ్ థాట్స్, రాంగ్ ఫీలింగ్స్, కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడియాస్, అన్హ్యాపీ మూవ్మెంట్స్. ఇందాక మనం ఆలోచించాం, కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. సైలెంట్గా ఉండాలి. ఎలా ఉండాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆధ్యాత్మిక చింతనలకు వచ్చిన తర్వాత అండి, ఒక బేసిక్ అప్రోచ్ మనం నేర్చుకోవాలి. ఏమిటంటే, మనం కొద్దిగా ఎగ్జామిన్ చేసుకోవడం ముఖ్యం. ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలండి అంటే, నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా నాలో
మానసికత్వం ఎలా ఉంది, ఎలా ఉన్నాను నేను, మనసులో ఎలా ఉన్నాను, ప్రాణమయ కోశంలో ఎలా ఉన్నాను, నా ఎనర్జీ ఎలా ఉంటుంది, భౌతికంలో ఎలా ఉన్నాను. సింపుల్గా భౌతికంలో మొదలు పెడతాం. కొంతమంది ప్రకృతి సహజంగా ఎలా ఉంటారంటే పొద్దున్నే లేచిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఒక ఏజ్ తర్వాత శాంతంగా ఉంటారు, 5ంటికి లేచి మంచి పీస్ఫుల్గా ఉంటారు. కొంతమంది 5ంటికి లేపితే మళ్ళీ ముసుగుదని 7:30 దాకా పడుకుంటారు, నాకు వదిలేసేయండి బాబు అని. లేకపోతే నిద్ర లేచి ఒక రకమైన నిస్త్రాణతో, ఒక రకమైన టైర్డ్నెస్తో ఉంటారు, అలసిపోయి ఉంటారు. పొద్దున కాస్త కాఫీ తాగి అంతా స్నానం చేసిందో అప్పుడు ఎనర్జీ పెరుగుతుంది వాళ్ళకి. కొంతమందికి మధ్యాహ్నం 4ంటికి పీక్ ఎనర్జీలో ఉంటారు. వాళ్ళు ఎనర్జీ మీకు అర్థమవుతుంది కదా ఎట్లా ఉంటుందో, ఫ్లో అవుతుంది. కొంతమంది రాత్రి 9:30కి, ఇప్పుడు పర్టికులర్లీ స్టూడెంట్ ఏజ్లో అప్పుడు చదవడానికి పూనుకుంటారు, ఎనర్జీ ఎక్కువ. సో మన ఎనర్జీ రిథమ్ ఎలా ఉంది, ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. రెండో విషయం, మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయండి. మన ఆలోచనలు కూడా ఒక టైంలో మనకి సైలెన్స్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఒక టైంలో మనకి ఆలోచనలు ఒక ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఉంటాయి. ఆ టైంలో మనం భగవద్గీత తీస్తే వంట పట్టదు, రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు మనకు. అప్పుడు ఆ ప్యాటర్న్ ఏమిటో చూడాలి. ఎప్పుడు వాట్ ఈజ్ అ కండ్యూసివ్ టైం, ఇది కొద్దిగా ఇలా మనం అర్థం చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా మన ప్రకృతి ఏమిటి, మన సహజ ప్రకృతి ఏమిటి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది ముఖ్యం మనకి. ఇంకొక విషయం, ఆధ్యాత్మిక చింతన అనేది ఒక రకంగా చెప్పాలంటే 24 hour ప్రాసెస్ అండి. అది నేను పొద్దున భగవద్గీత చదువు ఆధ్యాత్మికంగా ఉంటానండి, మరి మధ్యాహ్నం 3ంటికి బిజినెస్ చేసేటప్పుడు షాప్లో లౌకికంగా ఉంటానంటే కుదరదు. ఇప్పుడు మీ అబ్బాయి కానీ మీ మేనల్లుడు కానీ స్టేట్ ఎంట్రన్స్లో ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి ఓ 3 నెలల్లో వస్తుందంటే వాడు ఆ 3 నెలలు వాడి ధ్యాస ఎలా ఉంటుంది? వాడు తింటున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఎంతసేపు నాకు అక్కడ పరీక్ష ఉందా అనే ధ్యాస ఉండాలి ఒక విద్యార్థికి. ఆధ్యాత్మిక చింతన కూడా అలాంటిదే. మనం ఏది చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో ఒక చింతన ఉండాలి, ఒక చింత కాదు, ఒక చింతన, ఆ ధోరణి ఉండాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అరే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నానే అనవసరంగా దీని గురించి అని. ఒక రెడ్ ఫ్లాగ్ వస్తుంది, ఒక అలర్ట్ వస్తుంది, ఒక అలారం వస్తుంది మన బాడీలోంచి, లేదు ఇలా. అలాగే మనం కొంతమందితో కలిసినప్పుడు ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఆ మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక చింతనలో మనం ముందుకెళ్ళే దోహదం చేస్తుంది అలాంటి రిలేషన్. కొంతమందితో ఏమవుతున్నప్పుడు ఆ ప్రకృతి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అదో ప్రకృతికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడంతా పిచ్చాపాటినే, ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ చేయించారు, వీడికి ఇంత బిజినెస్ చేసేసాడు, వాడికి అంత ప్రాఫిట్ వచ్చేసింది, వీడి ఇక్కడ ఇది చేసేస్తున్నాడు. ఎంతసేపు ఈ ధోరణిలో మనం ఉన్నాం అనుకోండి, మన ప్రకృతిని దాంట్లోనే మనం ప్రోత్సహిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనం ధ్యానానికి కూర్చుంటే సరిగ్గా ఇవే ఆలోచనలు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా కొద్దిగా కఠోరంగా చెప్పాలంటే మన చైతన్యం ఎక్కడెక్కడ ఇరుక్కుంది అని ఆలోచిస్తే కనుక నేను చెప్పాను కదా, మనకి ఈ పంచేంద్రియాల్లో ఇరుక్కుపోయింది, మనకున్న డిజైర్లో ఇరుక్కుపోయింది. మీకు చైతన్యం ఎక్కడెక్కడ ఇరుక్కుపోయిందో చెప్పాలంటే చాలా సింపుల్గా మీరు కనుక్కోవచ్చండి. మీరు ధ్యానానికి కూర్చోండి, ఆ ధ్యానంలో మీకు 10-15 నిమిషాల్లో వచ్చే ఆలోచనలు ఉన్నాయి చూసారా, మీ చైతన్యం అంతా అక్కడే ఇరుక్కుపోయింది. నెమ్మదిగా దాన్ని కొద్దిగా దూరం పెట్టండి. అదేమిటండి మా ఆయన్ని దూరం పెట్టేదా, మా అబ్బాయిని దూరం, అలా కాదు. ఆధ్యాత్మిక చింతన లోపల ఉంటుంది, బయట ఉండదు. నెమ్మదిగా ఆ డిస్టెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది డెవలప్ చేసుకుంటామో మనకి ఏమర్థం అవుతుందంటే, నాకు ఆలోచనలు ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి, ఎప్పుడు తక్కువ వస్తున్నాయి, నేను మనసుని ఎప్పుడు ప్రశాంత పెట్టగలను. కూర్చోవడం, 4-5 సార్లు మంచి ఊపిరి తీసుకోవడం, కళ్ళు మూసుకుని ఇక్కడ కొద్దిగా మనం కాన్సన్ట్రేట్ చేసి ఇలా ఒక 2 నిమిషాలు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆలోచనల స్పీడ్ తగ్గిపోతుంది, కాస్త శాంతం వచ్చేస్తుంది మనసు. చిన్న చిట్కాలు, పెద్ద కష్టం కాదు, కానీ కాస్త రెగ్యులర్గా చేసుకుంటూ డెవలప్ చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే, డూ నాట్ బి ట్రబుల్డ్ బై యువర్ సరౌండింగ్స్ అండ్ కండిషన్స్ అంటారు మదర్ ఏం చెప్తారంటే,
అయ్యా ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలు వచ్చేసరికి చాలామంది అయ్యా అలా కాదండి, మాకు ఈ ప్రాబ్లం ఉందండి, మాకు ఆ ప్రాబ్లం ఉందండి, మా ఇంట్లో వినరండి, నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఇవన్నీ అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్. మన ఆధ్యాత్మిక ప్రగతికి ఏ సర్కమ్స్టాన్సెస్, ఏ సొసైటీ, ఏ ఫ్యామిలీ అన్నిటికంటే అనుకూలమో మన సోల్ అక్కడ ల్యాండ్ అవుతుంది అని చెప్పారు మొదలు. మనం ఎక్కడ పుడతాము అంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి అన్నిటికంటే అనుకూలమైన ప్రదేశంలోనే పుడతాము, అనుకూలమైన ఫ్యామిలీలో పుడతామని చెప్పారు. సో కంప్లైంట్కి తావులేదు మనకి. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ వేర్ ఎవర్ వీఆర్ అండ్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్. శ్రీధరంతో చెప్తారు మళ్ళీ, ద థాట్స్ దట్ కమ్ దే డూ నాట్ అరైజ్ ఎట్ ఆల్ అవుట్ ఆఫ్ ద మైండ్ బట్ దే కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. దే క్రాస్ ద మైండ్ యాజ్ ఎ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ క్రాసెస్ ద స్కై. పక్షులు ఎగురుతున్నట్టు చూడొచ్చండి మన ఆలోచనని. ఎప్పుడు చేయగలం? నెమ్మదిగా ఆధ్యాత్మిక చింతన మొదలుపెట్టి కొద్దిగా ప్రశాంతత డెవలప్ చేసుకున్నప్పుడు మనకి ఆలోచనలు వచ్చినా సరే కొద్దిగా ప్రాక్టీస్ పడుతుంది. ఇది ఒక్క రోజులో రాదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఊపిరి తీసుకుని శాంతంగా అయిపోయింది, ఆలోచనలు వస్తూ ఉంటాయి, అలా చూస్తూ ఉండండి వాటిని. అప్పుడు నెమ్మదిగా మీకు అలవాటు అవుతుంది ఆలోచనలు అబ్జర్వ్ చేయడం. అప్పుడు మీరు సాక్షి పురుషుడిగా ఉండడము అంటే ఓహో ఇదేనా అనిపిస్తుంది. అప్పుడు సులభం అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం మనం. The principal thing in the yoga is to trust the divine grace. దైవ కృప మీద మనకి ఒక రకమైన భక్తి, ఒక రకమైన విశ్వాసం ఏర్పడాలి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే శ్రీమాతని పిలుస్తామో, ఎప్పుడైతే మనం గురువుల అనుగ్రహం కోసం ప్రే చేస్తామో, పూర్ణయోగానికి శక్తి రూపం ఎవరు అంటే శ్రీమాత. ఇప్పుడు మీకు చెప్పే వాటి అన్నిటి వెనకాల మీకు ఎవరు హెల్ప్ చేయగలరు అంటే శ్రీమాత. ఇది నేనన్నది కాదు, శ్రీ అరవిందులు అన్నది. Aspire to the mother for the settled quietness, calmness of the mind and this constant sense of inner being in you, standing back from the external nature, turn towards the light and truth. మదర్ని పిలవండి. దేనికోసం పిలవండి? అమ్మా నాకు ప్రశాంతత కావాలి, సెటిల్డ్ క్వైట్నెస్, నాకు స్థిరత్వం కావాలి. ఆవిడని అడగండి. ఎప్పుడు అడగాలండి? రోజుకు ఒక 10 సార్లు అడగండి. గుర్తొచ్చినప్పుడల్లా అడగండి, డిస్టర్బ్ అయినప్పుడల్లా అడగండి. నెమ్మదిగా మీరు అలా అడిగితే ఏమవుతుంది అంటే ఆవిడ హెల్ప్ వస్తుంది, ఆవిడ శక్తి ప్రవహిస్తుంది. అమ్మా నేను ఈ ప్రకృతిలో కొట్టుకుపోతున్నాను, నన్ను కాపాడు, నన్ను సాక్షి పురుషుడిగా నేను అంతా అబ్జర్వ్ చేసేటట్టు చెయ్యి, నాకు సాక్షి భావన కల్పించు. నెమ్మదిగా ఆవిడ హెల్ప్ చేస్తారు. Aspire for the divine consciousness, దైవ చైతన్యం, దాన్ని కావాలని అడగండి. ఎట్లా అడగాలి? నాకు రేపే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇక్కడే కావాలి. తొందరపడద్దు. దానివల్ల మళ్ళీ ఒక రకమైన రెస్ట్లెస్నెస్ తీసుకురావద్దు, ఒక రకమైన కలత తీసుకురావద్దు. ఎలా అడగాలండి? ప్రశాంతంగా, పేషెంట్గా, సహనంతో, కానీ స్ట్రాంగ్ ఆస్పిరేషన్. Patient but strong aspiration. There must be a strong aspiration in the heart which will bring about some realization or feeling of the presence of the one whom we worship, to whom the worship is offered. మదర్ని చాలామంది మన ఈ ఏరియాలో, చెస్ట్ ఏరియాలో అక్కడ ఆవిడ ఉన్నట్టు భావించి, అమ్మ నా ప్రకృతిని నెమ్మదిగా నువ్వే పరిశుభ్రంగా చేసేసేయి, నేను చేయలేను. గోవర్ధన పర్వతం ఎత్తడం లాంటిదండి ప్రకృతిని పరివర్తన చేయడం అంటే. అది మనం చేయలేము, దేవుడు చేయాల్సిందే. ఎందుకంటే ప్రకృతి నాలోనే కాదు, ఇదంతా ప్రకృతే. మీలో ఉన్న అవే పంచభూతాలు, నాలో ఉన్నవి అవే పంచభూతాలు. మీలో ఉన్నవి అవే ఒక 10-15 ప్రాబ్లమ్స్, నాలో ఉన్నవి అవే 10-15 ప్రాబ్లమ్స్. వీటన్నిటినీ ఒక జన్మలో తీసి పారేయడం అనేది ఆ దేవుడికే సంభవం అవుతుంది, మనకి సంభవం కాదు. అందుకని శ్రీమాతని పిలిచి, అమ్మ నీ శక్తి నాలో ప్రవహిస్తే ఏది అసాధ్యం కాదు. సో నెమ్మదిగా నిన్ను పిలుస్తున్నాను, నిన్ను కొలుస్తున్నాను, నువ్వే నెమ్మదిగా ఇక్కడ కూర్చుని ప్రశాంతత ఇచ్చి నెమ్మదిగా నా మానవ చైతన్యాన్ని దైవ చైతన్యంలోకి మార్చు అని అడగచ్చు మనం. తర్వాత
మనం ఏం చేయాలండి ఇది కాకుండాను? యాస్పిరేషన్ ఒక ఆస్పెక్ట్ అయితే రిజెక్షన్, తిరస్కరణ ఇంకో ఆస్పెక్ట్. ఏం తిరస్కరించాలి? టు రిజెక్ట్ డౌట్స్ మీన్స్ కంట్రోల్స్ ఆఫ్ వన్ థాట్స్. మనకి డౌట్ వస్తుంది, నేను పిలిస్తే ఆవిడ వస్తారా, అసలు ఈ జన్మకి ఇది సాధ్యం అవుతుందా? సాధ్యం అవడమే కాదు, ఈ జన్మలోనే కాదు, కొన్ని అదే ఏ చైతన్య పరివర్తన ప్రకృతి సహజంగా ఆ స్లోగా ప్రకృతి చేసుకుపోతుందో అది కొన్ని జన్మల్లో అయ్యేది కొన్ని సంవత్సరాల్లో అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్గా యాస్పిరేషన్ ఉంటే కొన్ని రోజుల్లో అయిపోతుంది అని ఎంతమందో చెప్పారు. మదర్ కూడా చెప్పారు, శ్రీ అరవిందో కూడా చెప్పారు. ఇది మన ఎఫర్ట్ మీద, మన పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుంది. మన పరిశ్రమ ఏమిటండి? రిజెక్ట్. ఏం రిజెక్ట్ చేయాలి? ఆలోచనలు వస్తాయి, వీటికి ఇక్కడ చోట్లేదు అని. లోవర్ ప్రకృతి వస్తుంది, కోపం వస్తుంది, జలసీ వస్తుంది. నెమ్మదిగా వాటిని అవి బయట నుంచి వస్తున్నాయి, నాలో నెమ్మదిగా రగులుతున్నాయి అనేది గుర్తించాలి. అబ్జర్వ్, డిటాచ్ అండ్ కంట్రోల్ అంటారు శ్రీ అరవిందో సింథసిస్ ఆఫ్ యోగాలో. ముందు వాటిని అబ్జర్వ్ చేయండి, వాటితో ప్రవహించిపోవద్దు మీరు. తర్వాత జస్టిఫై చేసుకోవద్దు. నువ్వు అలా చేస్తే నాకు కోపం రాదా, ఆయన ఇలా నన్ను దోచేసాడండి, నాకు అందుకని ఇది వచ్చింది. నో, నాట్ యాక్సెప్టబుల్. బయట చేయాల్సిందే కానీ లోపల చలనం ఉండకూడదు మనిషి. అవి తిరస్కరించాలి, వాటిని నెమ్మదిగా దూరం చేయాలి, వాటిని జస్టిఫై చేసుకోకూడదు. మనకి ఎక్కడ ఇష్యూ వస్తుందంటేనండి, మన మెదడు ఎంత గొప్పదంటే ఏదైనా జస్టిఫై చేసేయగలదు. మర్డర్లు జస్టిఫై చేసేయగలదు, దొంగతనాలు జస్టిఫై చేసేయగలదు, అన్నీ జస్టిఫై చేసేయగలదు. బిజినెస్లో ట్యాక్స్లు ఎంతమంది పెడుతున్నారండి మనకు తెలియదా? అక్కడ అగరబత్తి పెడతాడు దేవుడికి, ఇక్కడ ట్యాక్స్ కట్టడం మానేస్తాడు. ఉన్నమాటే కదా, అనుకుంటే కొద్దిగా చుముక్క పట్టుద్ది. కానీ ఇవన్నీ ఎప్పుడైతే భగవంతుడు నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడో, ఎప్పుడైతే భగవంతుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడో, నేను అనుకున్న దానికంటే చాలా ముందుకే తీసుకొచ్చాడు అనే కృతజ్ఞతా భావం ఉంటుందో అక్కడ మనం ఇలాంటివి ఏమీ చేయలేము. ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాడు రేపు పొద్దున ఎక్కడికైనా వెనక్కి తోటి నెట్టేయగలడు కూడా. ఎందుకంటే మన కర్మ ఎప్పుడైతే పరిపక్వం అవుతుందో చివరికి అదే అవుతుంది. ఆ స్నేహం, ఆ బంధుత్వం దైవత్వంతో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మనం తిరస్కరించేస్తాం, సమర్పణ చేయాల్సిన చోట సమర్పణ చేసేస్తాం. ఇంకా ఏం తిరస్కరించాలండి? ద కాన్షియస్నెస్ ఇస్ ఆఫన్ లైక్ ఎ వెసల్ విచ్ నీడ్స్ టు బి ఎంప్టీడ్ ఆఫ్ ఇట్స్ మిక్స్డ్ అండ్ అన్డిజైరబుల్ కంటెంట్స్. ఇట్ హెస్ టు బి కెప్ట్ వేకెంట్ ఫర్ ఎ వైల్ టిల్ ఇట్ కెన్ బి ఫిల్డ్. మన చైతన్యంలో చాలా పశు ప్రవృత్తి ఉంది, అదంతా ఎంటీ చేయాలి, అదంతా ఖాళీ చేయాలి అంటున్నారు శ్రీ అరవిందో. ఎట్లా ఖాళీ చేయాలండి? తిరస్కరించండి, నెమ్మదిగా. 2 ఏళ్ల క్రితం మీరు ఏవైతే ఎలాగో అలా వాటిని జస్టిఫై చేస్తారో ఇవాళ జస్టిఫై చేయకండి. ఇంకో 2 ఏళ్లలో ఇంకో 15 వదిలేద్దాం మనం వెనక. ఇప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా రజోగుణం నుంచి తమోగుణం నుంచి మనం సత్వగుణం వైపుకి వెళ్తూ ఉంటామండి. అప్పుడు చైతన్యంలో మార్పు వస్తుంది. ఆ ఆధ్యాత్మిక ధ్యాస ఏదైతే ఉందో అది మనం నెమ్మదిగా సత్వగుణం వైపుకి తీసుకెళ్ళాలి. కొద్దిగా ప్రయత్నం అవసరం, దీనికి కొద్దిగా అవేర్గా ఉండాలి మనం. తర్వాత టు రికగ్నైజ్ వన్స్ వీక్నెస్ అండ్ ఫాల్స్ మూవ్మెంట్స్ అండ్ డ్రా బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఈజ్ ద వే టువర్డ్స్ లిబరేషన్. మనలో ఉన్న వీక్నెస్, మనలో ఉన్న ఫాల్స్ మూవ్మెంట్స్, మనం ఇంత తెలిసి కూడా అండి, ఒక చిన్నవాడు చెప్దాం, ఆలోచించుకుందాం. మన పిల్లల్ని ఎట్లా పెంచుతాం? అబద్ధం ఆడడం తప్పు అని పెంచుతాం. మన పెద్దవాళ్ళు మనం అలాగే పెంచారు. కానీ ఎంతమంది పెద్దవాళ్ళు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఉన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా ఉంటారండి? నిజంగా చెప్పండి. ఏదో ఒక జస్టిఫికేషన్ చేసేస్తాం మనం. ఎప్పుడైతే మనం దైవత్వాన్ని మనలో ప్రవేశించాలి అని మనం పిలుస్తామో అప్పుడు ఈ అబద్ధాలు ఆడడం, ఈ అధో ప్రకృతి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ దైవత్వాన్ని కలుషితం చేసేస్తే అప్పుడు మళ్ళీ మనం పశుత్వం వైపు వెళ్ళిపోతాం. అంటారు 7 ఏళ్ళు అబద్ధం ఆడకపోతే మనం ఏం మాట్లాడతామో అది నిజమైపోతుంది అని. ఎందుకంటారు? ఎందుకంటే అప్పుడు ఆ ఛానల్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఆ ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది. మనం దానికి అడ్డం పెట్టట్లేదు. అబద్ధాలు ఆడి మన కుంచిత ఆలోచనలతో వాటిని ఇటు తిప్పి అటు తిప్పి నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయని వీళ్ళని భ్రమ చేసి వాళ్ళని భ్రమ చేసి
అవన్నీ వదిలేయాలి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే ప్రగతి అది మన ఆధ్యాత్మికం వైపుకి తీసుకెళ్ళకపోగా కర్మబంధాల్లో మనని చుట్టేసి రేపు పొద్దున మిగతా వాళ్ళ ద్వేషాలు, మిగతా వాళ్ళ బాధలు మనకి అధోగతి పాలు చేసేస్తాయి. మనం అవన్నీ నెమ్మదిగా వదిలిపెట్టేయాలి. మనం ఎలా వదిలిపెట్టాలి? ఒక భరోసా ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఆయన ఎక్కడి దాకా తీసుకొచ్చాడు కదా, ముందుకు తీసుకెళ్తాడులే అని. ఎప్పుడైతే అది వదిలేయడం మొదలు పెడతామో దాన్ని సమర్పణ అంటారు. దాన్నే అహం నుంచి దూరం అవడం అని కూడా అనొచ్చు. నేను నాకు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ నేను నాకు లేదు, నాది అసలు ఏముంది? ఇప్పుడు ఎవరన్నా వచ్చి అయ్యా శ్రీనివాస్ గారు మీరు శ్రీనివాస్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారండి అంటే నేనేం చెప్పాలి? లేదండి నేను పెట్టుకోలేదండి ఈ పేరు, నాకు మా అమ్మ నాన్న పెట్టారు. అదేమిటండి మీ నేను శ్రీనివాసు అనుకునే నా పేరే నాది కాదు, ఎవరో పెట్టిన పేరు. ఓ శ్రీనివాస్ గారు మీరు ఈ ఫ్యామిలీలో పుట్టి చాలా మంచి పని చేశారండి అని అడిగారు అనుకోండి, ఎవరన్నా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. నేను ఈ ఫ్యామిలీలో సెలెక్ట్ చేసుకుని పుట్టలేదండి, ఈ ఇంటికి వెళ్తే బిజినెస్ అవుతుంది, ఆ ఇంటికి వెళ్తే పొలిటికల్ అవుతాను, ఈ ఇంటికి వెళ్తే అకాడమిక్ అవుతాను, ఇలా నేను వచ్చేటప్పుడు ఇల్లు ఎంచుకోలేదండి, ఏదో పుట్టేశాను అనుకోకుండా. అదేమిటండి? నా పేరు నాది కాదు, నా క్యాస్ట్ నాది కాదు, నా కుల నా ఫ్యామిలీ నాది కాదు, ఏదో ప్రకృతి సహజంగా అయిపోయింది అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆలోచిస్తే నిజంగా అది ప్రకృతి సహజంగా ఏదో గ్యాంబుల్గా అయిపోలేదండి. ఎవడో కాచుకున్నాడు నన్ను, ఎవడో కాచుకుని ఒరే అబ్బాయి నేను చూసుకుంటాను రా అని చెప్పేసి ఒక చోట పుట్టించాడు. నాకు కావాల్సిన అన్నదమ్ములను ఇచ్చాడు, అక్కచెల్లెలను ఇచ్చాడు, నాకు కావాల్సిన తల్లిదండ్రులను ఇచ్చాడు. వాళ్ళందరూ నన్ను చూసుకున్నారు కాబట్టి నేను వాళ్ళు ఏది ఇంతవాడయ్యాను. ఇది ఏమన్నా నేను చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను ఒక లిస్ట్ చూసి? నేను నాకు అనుకునేవి యాక్చువల్గా మనం లాజికల్గా ఆలోచిస్తే అవేవి నేను కాదు, నాకు కాదు. ఆ పైవాడు ఏదో చేయించాడు, ఇప్పటిదాకాను నడిపించాడు, వాడే నడిపిస్తాడు ముందుకు. నేను నా బుర్ర నుంచేసి మిగతా వాళ్ళని బాధ పెట్టి సంపాదించాల్సిన అవసరం లేదు, బాగుపడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుని గట్టిగా పిలిస్తే మళ్ళీ అన్ని సెట్ రైట్ వాడే చేసేస్తాడనే నమ్మకం ఉండాలి మనకి. అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి మొదలవుతుందండి. ఎప్పటిదాకా అయితే నా తెలివితేటల వల్ల నేను ఎలాగో అలా మ్యానిపులేట్ చేసుకుంటూ ఇటు చేసుకుంటూ అటు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతానండి, వీడికి కాస్త 100 రూపాయలు ఇచ్చేస్తాను, వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అది ఆధ్యాత్మిక మార్గం కాదు. మిగతా మార్గాలు అవ్వచ్చు, టెంపరీగా ప్రోగ్రెస్ కూడా రావచ్చు, అది వేరే విషయం. మీకు అన్నీ తెలిసిన విషయాలు, ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో పురుష ప్రకృతి గురించి కూడా మాట్లాడాం మనం. తర్వాత సైకిక్ బీయింగ్ అనే పదం వాడతారు శ్రీ అరవిందో. ఆ సైకిక్ బీయింగ్ ఏమిటంటే రండి, దైవత్వంలోంచి ఒక కణం ఏదైతే ఉందో అది మనలో ఉందండి, అంతరాత్మ అంటూ ఉంటాం మనం. శ్రీ అరవిందుల పూర్ణయోగంలో ఈ సైకిక్ బీయింగ్ చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత ముందుకెళ్ళే కొద్దీ ఎక్కడో ఒకటి మనం దాన్ని డిస్కస్ చేద్దాము. ఇది దైవాంశ. మరి దైవాంశ అయితే అది నాకు చెప్పట్లేదు ఏమిటండి అంటే ఇష్యూ ఏమైందంటే మన ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి మన భౌతిక ప్రాణమయ మనోమయ కోశాలను పూర్తిగా దాని ఆధీనంలోకి చేసుకుని మన దైవత్వాన్ని వెనక్కి నెట్టేస్తుందండి. సెంట్రల్ ప్రిన్సిపల్ ఇది. ఇప్పుడు ఏం చేయాలండి మనం నెమ్మదిగా మన ప్రవర్తనని మన ప్రకృతిని దైవత్వం వైపు మళ్ళిస్తూ ఉంటే నెమ్మదిగా దాని ప్రకాశం ఏదైతే ఉందో అది మనకి ముందుకు నడిపిస్తుంది. మనకి ఈ అంతరాత్మ ప్రకాశం ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే లైక్ ఏ స్క్రీన్డ్ కింగ్ అంటారు శ్రీ అరవిందో. ఒక రాజు ఒక గదిలో ఉన్నాడు, కానీ వాడిని గదిలో పెట్టేసి అన్ని కర్టెన్లు వేసేసారు. ఏమిటా కర్టెన్లు? ప్రకృతి. ఎప్పుడైతే మనం ఈ పశు ప్రకృతిని పక్కకి తొలగిస్తామో నెమ్మదిగా ఆ ప్రకాశం, అంతరాత్మ ప్రకాశం వచ్చేసి నెమ్మదిగా మన మనోమయాన్ని నడిపిస్తుంది, మన ప్రాణమయాన్ని నడిపిస్తుంది, చివరికి మన భౌతికాన్ని కూడా నడిపిస్తుంది. ఎటు నడిపిస్తుంది? దైవత్వం వైపు నడిపిస్తుంది. దానికి అవకాశం ఇవ్వాలి మనం. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్కెస్ట్రా, ఫిజికల్, వైటల్, మెంటల్ ఆర్కెస్ట్రా ఏదైతే ఉందో, ఈ రెస్ట్లెస్ ఆలోచనలు, ఈ స్ట్రాంగ్ ఇమోషన్స్, ఈ బాడీకి ఉండే లిమిటేషన్స్, వీటి వల్ల మనకి ఆ అంతరాత్మని టచ్ చేసి దాని స్పృహ కనుగొనే అవకాశం మనకి రావట్లేదు. ఎప్పుడైతే మనం నెమ్మదిగా శాంతపరుస్తామో మనం, అప్పుడు నెమ్మదిగా అంతరాత్మ దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. అది అడ్వాన్స్ సబ్జెక్ట్. బేసిక్గా ఆయన ఈ చాప్టర్లో దాని గురించి మాట్లాడారు కాబట్టి నేను కొద్దిగా చెప్తున్నాను. తర్వాత మనం కామ్ అండ్ పీస్ చూసాం. ఈక్వాలిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ యోగా. ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ ఈక్వాలిటీ అండర్ పెయిన్ అండ్ సఫరింగ్. There can be no firm foundation in sadhana without equality, సమత. శ్రీ అరవిందుల వారు ఒక పెద్ద గ్రంథం రాశారు, యోగ సమన్వయము అని. దాంట్లో
4 సెక్షన్స్ ఉన్నాయి. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, తర్వాత యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్ అని రాశాడు. పరిపూర్ణత్వం, మానవుడు పరిపూర్ణత్వాన్ని ఎలా పొందాలి అనేది రాశాడు. దాంట్లో చర్చిస్తాడు. ద్వంద్వాతీతులం అవ్వాలి, త్రిగుణాతీతులం అవ్వాలి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా రాసి ఆయన గైడెన్స్ ఇచ్చారు సాధకులకు ఎలా వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే ఆ పర్టికులర్ సెక్షన్లో, యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్లో 3 చాప్టర్స్ ఆయన సమత్వం గురించి రాశాడండి. అంత ఇంపార్టెంట్. మనం నెమ్మదిగా మనసును ప్రశాంతపరచడమే కాకుండా ఆ బయట వచ్చే డిఫికల్టీస్కి రియాక్షన్ కూడా కొద్దిగా నెమ్మదిగా ఉండాలి. ఆ ఈక్వాలిటీ లేకపోతే మనకు కష్టం అవుతుంది. మన ఈ ఆలోచనలు పెరిగిపోతాయి, మళ్ళీ ఉద్రేకాలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలా రావాలి అంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రాక్టీస్ ఉంది. బేసిక్గా ఫండమెంటల్గా ఎక్కడ మొదలు పెట్టాలి అంటే, వాట్ ఎవర్ ద అన్ప్లెజెంట్నెస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, however disagreeable the conduct of others, you must learn to receive them with perfect calm and without a disturbing reaction. బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు లోపల ఒక ప్రశాంతత పోగొట్టుకోకుండా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఒక నెమ్మదిగా ఉండే ప్రయత్నం చేయండి. అది డెవలప్ చేసుకోండి. అది ఒక రోజులో రాదు, టైం పడుతుంది. ఆలోచనలు కూడా ఒక రోజులో పోవు. ఈ ఆలోచనలు కూడా ఒక రోజులో అన్నీ పోయి ప్రశాంతంగా రావు, టైం పడుతుంది. కానీ ప్రయత్నం చేసే కొద్దీ నెమ్మదిగా మారుతుంది. ముందు మన కోపం వారానికి 2 సార్లు వచ్చిందనుకోండి, ఇంత లెక్చర్ విని యోగ సమన్వయం అన్నీ చదివిన తర్వాత వారానికి ఒకసారి వస్తే అది గొప్ప విషయం. అలాగే నెమ్మదిగా మిగతా వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రవర్తన ఏమిటి, దానికి మన రియాక్షన్ ఏమిటి, ఆ రియాక్షన్ కూడా నెమ్మదిగా ఉండాలి. కొద్దిగా దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఒక రోజులో అవ్వదు, టైం పడుతుంది. కానీ పాసిబుల్. ఎట్లా పాసిబుల్? కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. కంట్రోల్ చేసి నెమ్మదిగా ఒక సాత్వికంగా, ఒక శాంతంగా ఉండే ప్రవర్తన తెచ్చుకోవాలి. రిమైన్ ఫర్మ్ ఇన్ యువర్ ఆస్పిరేషన్ టు ద డివైన్ అండ్ టు ఫేస్ విత్ ఈక్వానిమిటీ అండ్ డిటాచ్మెంట్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆల్ అపోజిషన్స్. ఫస్ట్ రియాక్షన్స్ని ఆపేయండి. లోపల ఎట్లా అనిపించినా సరే ముందు బయట రియాక్ట్ అవ్వడం ఆపేయండి. ఇది ఫస్ట్ స్టెప్ మనకి సమత్వం కావాలంటే. కొడతాన్రా అని వెళ్ళేవాడు సర్లేరా అని ఆలోచిస్తాడు. లోపల ఎంత రగులుతున్నా సరే మొదటి స్టెప్ ఇది. రెండో స్టెప్ ఏమిటండి? లోపల శాంతపరచుకోవడం. ఇలా మనం ప్రయత్నం చేసే కొద్దీ నెమ్మదిగా ప్రకృతి మారుతుంది. కష్టం కాదు. కాకపోతే శ్రీమాతను పిలవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పరివర్తనం ఏదైతే ఉందో, ఈ శాంత స్వభావం ఏదైతే ఉందో, ఆవిడ పిలుస్తూ ఉంటే నెమ్మదిగా వస్తుంది. శ్రీ అరవిందో అంటారు, ఎలాగైతే మనకి భౌతికం ఇక్కడ ఉండి, ఇమోషన్స్ ఈ ఏరియాలో ఉండి, మానసికం థాట్స్ అన్ని ఈ ఏరియాలో ఉంటాయి, అలాగే మన పైన స్పిరిచువల్ లేయర్స్ ఉన్నాయండి. మనం ఎప్పుడైతే ప్రశాంతమై మనం పిలుస్తామో, ఆస్పిరేషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ డిసెంట్ ఉంటుంది, ఆ స్పిరిచువల్ డిసెంట్ ఉంటుంది. ఏమొస్తుందండి? ప్రశాంతత వస్తుంది, జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. కావాల్సిన శక్తి వస్తుంది మనకి. అంతఃకరణాలన్నీ జయించాలంటే శక్తి కావాలి కదండి, విల్ పవర్ కావాలి కదా, అది కూడా వస్తుంది మనకి. విల్ పవర్ వస్తుంది, టైం పడుతుంది. కాకపోతే అలవాటు చేసుకోవాలి మనం. ఇంకో విషయం శ్రీ అరవిందో చెప్తారు. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? ప్రశాంతంగా ఉండాలి, స్థిరత్వం కావాలి, సమత్వం కావాలి. ఇవన్నీ మనం చేసే ప్రయత్నం వల్ల మనకి ఏం జరుగుతుందంటే వస్తాయి ఇవి నెమ్మదిగా. కానీ ఫస్ట్ టైం రాగానే పర్మనెంట్గా ఉండిపోవు. ఆయన చెప్తారు, ఎట్ ఫస్ట్ పీస్ అండ్ కామ్ ఆర్ నాట్ కంటిన్యూస్, దే కమ్ అండ్ గో, వచ్చిపోతూ ఉంటాయి. ఇట్ యూజువలీ టేక్స్ సమ్ టైమ్, ఇట్ యూజువలీ టేక్స్ అ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ నేచర్. శ్రీ అరవిందో ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, మనకి ఏదైనా కావాలనుకోండి, మనం ప్రశాంతంగా ఉండాలి, పర్మనెంట్గా ప్రశాంతంగా ఉండాలి. అది 3 స్టెప్స్లో వస్తుంది. దర్శనము, అనుభూతి,
సాక్షాత్కారం. ఫస్ట్ ఎప్పుడో మెడిటేట్ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మెడిటేషన్ లేచిన 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. అది ఒక ఐడియా వస్తుంది, ఒక టేస్ట్ వస్తుంది, ఒక రుచి వస్తుంది మనకి. ఓహో ఇలా కూడా ఉంటుందా. కళ్ళు మూసి కూర్చుంటాం, ఒక 5 నిమిషాలు మీరు డీప్ బ్రీతింగ్ చేస్తే ఒక ప్రశాంతత వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. తర్వాత ఆ అనుభూతి ఒక 4-5 గంటలు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. తర్వాత 2 రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఇంకా లైఫ్ లాంగ్ ఉండడం మొదలు పెడుతుంది. ముందు ఒక దర్శనం, తర్వాత అనుభూతి, తర్వాత సాక్షాత్కారం. విజన్, ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజేషన్ అంటారు. రియలైజేషన్ ఫస్ట్ స్టెప్ కాదు, రియలైజేషన్ థర్డ్ స్టెప్. కానీ అలా అని చెప్పేసి మనం ప్రయత్నం చేయడం మానేయకూడదు. టు ఫీల్ ద పీస్ above and about your head is a first step. You have to get connected to it, and it must descend and fill your mind and life and body and surround you so that you live in it. ప్రశాంతత కావాలనుకున్నాం కదా, మనం పీస్ కావాలనుకున్నాం కదా. ఎలా వస్తుంది అంటే, ముందు ఈ చుట్టుపక్కల ఒక రకమైన ప్రశాంతత ఉన్నట్టు మనకు అనుభూతి కావాలి. అనుభూతి అవుతుంది, తర్వాత అది మనలో ప్రవేశిస్తుంది నెమ్మదిగా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు శ్రీ అరవిందో. ఈ ప్రశాంతత ఏదైతే ఉందో అది జస్ట్ మెంటల్ ప్రశాంతత సరిపోదండి, అది మన ప్రాణమయంలోకి, చివరికి మన భౌతికంలోకి కూడా వెళ్ళాలి అంటారు. ప్రాణమయంలోకి ప్రశాంతత రావాలంటే ఎలాగా? మనం అక్కడ మళ్ళీ ఒకటి ఇందాక అనుకున్న ఉద్రేకాలు తగ్గాలి అని, అవి నెమ్మదిగా అణుచుకోవడం నేర్చుకోవాలి మనం. ఆ ప్రశాంతత లోపలికి వెళ్తూ ఉండాలి. అది ఎంత డీప్గా వెళ్తే అది అంతకాలం ఉంటుంది. ఒకటండి, ఒక ప్రిన్సిపల్ ఉంది, భౌతికం అన్నిటికంటే స్థూలం. ఈ మూడిట్లో భౌతికం, ప్రాణమయం, మనోమయంలో మనోమయం సూక్ష్మం. సూక్ష్మంలో రియలైజేషన్ తొందరగా వస్తుంది, కానీ సూక్ష్మంలో రియలైజేషన్ తొందరగా పోతుంది. ఎప్పుడైతే ఆ సాక్షాత్కారం సూక్ష్మం నెమ్మదిగా మనోమయం నుంచి ప్రాణమయంలోకి, ప్రాణమయం నుంచి భౌతికంలోకి వస్తుందో అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మదర్ అంటారు, పుష్ పీస్ ఇన్ టు ద సెల్స్ అంటారు. మన బాడీ సెల్స్లోకి ప్రశాంతత ప్రవేశించాలి, అంత ప్రశాంతంగా ఉండాలి. అలాంటి సాధకులు ఎలా ఉంటారంటేనండి, ఎక్కడన్నా మీకు వాళ్ళు చేయి తగిలింది అనుకోండి, అక్కడ మీకు ప్రశాంతత కనిపిస్తుంది. విచిత్రంగా మనం చల్లది ముట్టుకుంటాం, వేడిది ముట్టుకుంటాం, స్పృహ తెలుస్తుంది కదండి. ఈ సాధకులు చేయి తగిలితే అక్కడ ప్రశాంతత తెలుస్తుంది, కామ్గా ఉంటుంది. అక్కడ అంతవరకు వెళ్ళొచ్చు లోపలికి. మనం ఈ సాధన అంతా ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, జస్ట్ మెడిటేషన్లో కూర్చుని మెంటల్ పీస్ కాదు. మనం అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కూడా ఒక ప్రశాంతతలోంచి రావాలి, ఒక డెప్త్లోంచి రావాలి, ఒక కామ్నెస్లోంచి రావాలి. ఏదన్నా మనం ఇరిటేషన్ వచ్చినా కూడా ఈ కామ్నెస్లో ఆ ఇరిటేషన్ ఇదైపోవాలి. ఇలా మనం డీపెన్ అయ్యే కొద్దీ మనం చేసే సాధన దృఢంగా ఉంటుందండి. లేకపోతే మైండ్లోకి వస్తుంది, మైండ్లోంచి పోతుంది. 100 పుస్తకాలు చదువుతాం, 100 పుస్తకాలు ఇక్కడే ఉండిపోతాయి, అది ఇక్కడికి దిగదు. మనం క్రితం సారి చెప్పినప్పుడు కూడా మనం అనుకున్నాం, అది దిగాలి మనలోకి. ఈ జ్ఞానంలోంచి ఈ అనుభూతిలోకి దిగాలి, ఈ అనుభూతిలోంచి ఈ భౌతికంలో అది స్థిరత్వం ఉండాలి. అప్పుడు మనం సాధన చేసినట్టు అవుతుందండి. సో కంక్లూడింగ్లో ఒక 2-3 కామెంట్స్ శ్రీ అరవిందో చదువుతాను నేను. A mind that has achieved calmness can begin to act even intensely and powerfully, but will keep its fundamental stillness. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆధ్యాత్మికంగా మనం ప్రగతికి వచ్చే కొద్దీ మనం వీక్ అయిపోతామా, బలహీనలం అయిపోతామా, మనం స్ట్రాంగ్గా ఉండమా? దాని ఆన్సర్ ఇస్ నో. మనం ఆధ్యాత్మికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటామో మన బయట ప్రపంచంలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉండొచ్చు. కానీ తేడా ఏమిటంటే, మనం నార్మల్గా ఉన్నప్పుడు పశు ప్రవృత్తితో ఇంకోళ్ళ మీద అరవడం మొదలు పెడతాం, మనకు కావాల్సింది అవ్వకపోతే. మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక దృఢత్వంతో, మనం స్థిరత్వంతో అదే మాట చాలా స్ట్రాంగ్గా చెప్పగలం. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో అక్కడ పనులు అంత తొందరగా అయిపోతాయి. పశు ప్రవృత్తితో ఎప్పుడైతే మనం ఢీకొంటామో వాడి పశు ప్రవృత్తి మన ప్రవృత్తి ఢీకొంటాయి. మనం ఎప్పుడైతే దైవ ప్రకృతిలో స్ట్రాంగ్ విల్ పవర్తో మొదలు పెడతామో ఆటోమేటిక్గా అది పశు ప్రవృత్తి పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.
మనకు కావాల్సిన పనులు అయిపోతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ మిస్టేక్, కన్ఫ్యూజన్ మనం తీసేయాలి. మనం ఎట్లాగా స్ట్రాంగ్గా వర్క్ చేయాలి, కానీ ఎట్లా చేయాలి? విత్ కామ్నెస్ ఇన్సైడ్. లోపల ఒక రకమైన ఫీవరిష్నెస్, ఒక రకమైన చంచలత్వం ఉండకూడదు, భయం ఉండకూడదు. కామ్గా చేస్తూ వెళ్ళిపోవాలి మనం. A receptive silence of the mind, an effacement of the mental ego, and the reduction of the mental being to the position of a witness, a close contact with the divine power, and the openness of the being to the influence, to that one influence and no other, are the conditions for becoming the divine instrument of the divine. ఏం చెప్తున్నారు? మైండ్ సైలెంట్గా ఉండాలి, మెంటల్ ఈగో, ఆ అహాన్ని తీసి పక్కన పెట్టేయాలి. మెంటల్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే సాక్షిభావంతో ఉండాలి. క్లోజ్ కాంటాక్ట్ విత్ ద డివైన్ పవర్, దైవత్వంతో మన సంపర్కం ఏర్పడాలి. అండ్ ఓపెన్నెస్ ఆఫ్ ద బీయింగ్, ఆ దైవత్వాన్ని మనం పిలుస్తూ ఉండాలి. అమ్మ నాకు ప్రశాంతత ఇవ్వు, అమ్మ కామ్గా ఉండేటట్టు చూడు, అమ్మ నువ్వు నాకు గైడెన్స్ ఇవ్వు ఎట్లా చేయాలో పని. ఈ డివైన్ గైడెన్స్ మనం ఎప్పుడైతే అలా పుచ్చుకుంటూ ఉంటామో, ఇవన్నీ చేస్తామో, అప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద డివైన్. You have to move towards a firm basis of calm and equality in the vital and physical, no less than in the mental consciousness. Let there be full downflow of the power and ananda, but into a firm adhara capable of containing it, and it is complete equality that gives the capacity and firmness. So, ఒక స్థిరత్వం ఏర్పడి, ఒక కామ్నెస్ ఏర్పడి, ఒక విశాలత్వం ఏర్పడి, మనం ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడతామో అప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే దైవత్వం వైపు మళ్ళుతున్నాము, దైవత్వం వైపు వెళ్తున్నాము. సో ఒక రకంగా నేను ఈ చాప్టర్ 1 కొద్దిగా డీటెయిల్డ్గా కవర్ చేశాను. దీంట్లో ముందు శ్రీ అరవిందుల పూర్ణయోగ సూత్రాలు కూడా చూసుకున్నాం, అందుకని కొద్దిగా ఎక్కువ టైం పట్టింది ఇవాళ. బట్ అన్ని ఆస్పెక్ట్స్ మనం కవర్ చేసాం, ఏది వదిలేయకుండా మెయిన్ ఆస్పెక్ట్స్ కవర్ చేసాం. ఇది వింటూ ఉంటే మీకు ఆ ఫస్ట్ చాప్టర్ చదువుతూ ఉంటే దాంట్లో కొద్దిగా అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది, కొద్దిగా డీప్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ వచ్చే వారం మనం సెకండ్ చాప్టర్ టేకప్ చేద్దాము. ఈ వీడియోస్ కూడా మీరు సాధ్యమైనంత వరకు కొద్దిగా డీటెయిల్డ్గా వినండి. మీ స్వాధ్యాయంలో ఇవి నిజంగా మీకు హెల్ప్ చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇక్కడితో ఒకసారి మదర్ శ్రీ అరవిందోని తలుచుకుని వారి ఆశీర్వాదాలు కోరుకుందాము. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం శ్రీమాతా శరణం